నమస్కారం. 2AP న్యూస్ విశ్లేషణకి స్వాగతం. గుంపులుగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్ధరాత్రి వరకు అతి పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, పెద్దలు అందరూ లైన్లలో నిలబడి ఓటేసిన పరిస్థితి ఈ నెల 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ గమనించారు. ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ వివిధ కారణాల చేత మధ్యలో మందకొడిగా సాగిన పోలింగ్ మళ్లీ సాయంత్రానికి ఊపందుకొని ఆ తరువాత అనూహ్యంగా అర్ధరాత్రి వరకు కొనసాగి డేట్ మారిన తరువాత పూర్తయిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ పోలింగ్ సరళి మీదే అంత ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటుగా ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పోలింగ్ మీద అత్యంత ఆసక్తి నెలకొంది. తమకి లాభిస్తుందా లేకపోతే ప్రత్యర్థులకు లాభిస్తుందా, ఎవరికి ఈ పోలింగ్, ఈ తరహా పోలింగ్ లాభం చేకూర్చబోతోంది అనే అంశం ఆసక్తి రేపడమే కాదు, వారి గుండెల్లో గుబులు రేపుతున్న పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. అయితే స్థూలంగా మొత్తం జరిగిన పోలింగ్ సరళి పరిశీలించి చూస్తే పెద్ద రాజకీయ విశ్లేషకులు, అనుభవజ్ఞులు చెప్తుంది ఏమిటంటే, ఉదయాన్న జరిగినటువంటి పోలింగ్ వైసీపీకి ఎక్కువ శాతం పడి ఉండవచ్చు. అలాగే ఆ తర్వాత పోలింగ్ మందకొడిగా సాగటానికి ప్రచార సాధనాల్లో, అలాగే అధికార పార్టీ ముఖ్యమంత్రితో సహా చేసినటువంటి విన్నపాలు, విజ్ఞప్తులు, వివిధ కారణాల చేత మందకొడిగా సాగిన పోలింగ్ మరలా ఊపందుకొని ఆ తర్వాత ఒక పెద్ద స్థాయికి, రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ని చేరుకోవడానికి దారితీసిందనేది వారి విశ్లేషణ. అలాగైతే మొత్తం మీద చూస్తే మధ్యాహ్నం నుంచి అలాగే సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో ఓటేసిన మహిళలు, పెద్దలు ఏ పార్టీకి ఓటేశారు అనేదే రేపు ఎన్నికల్లో విజేతని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా అభివర్ణించుకోవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు ఆ మహిళలు ఎక్కువ మంది డ్వాక్రా మహిళలని, పసుపు కుంకుమకు సంబంధించి వారి ఖాతాల్లో డబ్బు పడడం, అలాగే పెన్షన్ విషయంలో పెద్దలకు గతంలో కంటే అత్యధిక మొత్తంలో డబ్బు అందడం అనేది వారిలో ఆనందాన్ని, అలాగే చంద్రబాబు మళ్లీ రావాలన్న తపనను కలుగజేసి ఆయన కోసం లైన్లో నిలబడి వారందరూ అలా ఓటేశారు అనేది అధికార పార్టీ నేతల విశ్లేషణగా కనిపిస్తా ఉంది. అయితే వాస్తవంగా చూసినప్పుడు అదే జరిగిందా? దీని మీద వైసీపీ నేతలు ఏమంటున్నారంటే, మెటీరియలిస్టిక్ గా ఉండేవాళ్ళు వాస్తవ పరిస్థితికి దగ్గరగా అంచనా వేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళని అడిగితే మధ్యాహ్నం నుంచి పడినటువంటి పోలింగ్ టీడీపీకి అనుకూలించినప్పటికీ అందులో సగం శాతం మరలా వైసీపీకి ఖచ్చితంగా ఓట్లు పడ్డాయి. దీనివల్ల ఉదయము, సాయంత్రము మాకు పడినటువంటి ఓట్ల శాతాన్ని బట్టి విజయం ఖచ్చితంగా మాదే, అది అత్యధిక సీట్లలో మాకు విజయాన్ని చేకూర్చబోతోంది అనేది వారి విశ్లేషణగా కనిపిస్తూ ఉంది. టీడీపీ చేస్తున్నటువంటి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాన్ని బట్టి చూస్తే ఒక సైలెంట్ వేవ్ అనేది అభివృద్ధి పథకాల మీద ప్రజల నమ్మకం అనేది ఖచ్చితంగా వారు అంతసేపు లైన్లలో వేచి చూసి తమకు విజయాన్ని చేకూర్చడం కోసమే వారు అలా నిలబడి ఓట్లు వేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి అలా ఓటు వేయడానికి ఛాన్సే లేదన్నట్లుగా ముఖ్యమంత్రి విశ్లేషించడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తమ ప్రభుత్వాన్ని ఒక ఛాన్స్ జగన్కి ఇవ్వాలనే ఆశతో, ఆకాంక్షతోనే ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయటం, ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రచార సాధనాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదు అనే ప్రచారంతో మొదలుకొని ఆ తర్వాత కనీస ఏర్పాట్లు లేవు, మంచినీళ్లు కూడా లభించటం లేదు, అట్లాగే గొడవలు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా అల్లర్లు జరుగుతున్నాయి, ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనేటువంటి ఆ ప్రచారాన్ని వారికి అనుకూలంగా ఉన్న మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం చేత మధ్యలో పోలింగ్ కొంత మందగించింది. కానీ ఆ తర్వాత వారు వాస్తవాన్ని తెలుసుకొని మరలా తమ యొక్క కృతనిశ్చయాన్ని, జగన్ పట్ల తమ అభిమానాన్ని, జగన్ ప్రభుత్వం వస్తే తమకు వచ్చే లాభాన్ని
తలుచుకొని మరలా వాళ్ళు వచ్చి నిలబడి ఓట్లు వేశారనేది వైసీపీ విశ్లేషణగా ఉంది. అయితే దీన్ని బట్టి మొత్తంగా ఓవరాల్గా విశ్లేషణను బట్టి చూస్తే కనుక పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఉందేమో అనేటువంటి విశ్లేషణలు మనం ఎక్కువ శాతం ఈ ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ వింగ్లో మనకు కనిపిస్తూ ఉంది.